చాలా మన రామ్ ప్రసాద్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఆయన టచ్ చేసినట్టు. 3 తరగతుల వాళ్ళు ఖచ్చితంగా దీనికి టీచర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు. సో తర్వాత ఇప్పుడు మన ఈ వాక్ స్వాతంత్రం అనేటువంటి చర్చ వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ అనేటువంటిది మనకి గుర్తొస్తుంది సార్. అంటే ఈ జంజీ, ఇప్పుడు ఈ కాక్రోచ్ ఉద్యమాలు ఇవన్నీ రాకముందే అప్పట్లో ఈ ఎమర్జెన్సీ ఉద్యమంలో చాలా ఇలాంటివి జరిగాయి, వాక్ స్వాతంత్రాన్ని తీవ్రంగా అణిచివేశారు అనేటువంటిది. అది ఈ జనరేషన్కి అసలు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా మళ్ళీ? ఒకటి ఖచ్చితంగా ఏంటంటే ఇందాకే నేను చెప్పాను, చాలా చోట్ల అణచివేత అనేటువంటిది మొదలైనప్పుడు ఆ అణచివేత నుంచే ఉద్యమాలు వస్తాయి. కానీ కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అయితే ఈలోపు ప్రభుత్వాలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రజా అభిప్రాయ భేదాలని ఎప్పుడూ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శని ఒక శత్రుత్వంగా కాకుండా ప్రజాస్వామ్య హక్కుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, వీళ్ళు చెప్తున్న దాంట్లో నిజం ఉందా, ఎంతవరకు నిజం ఉందా అనేది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక నాయకుడు కాదు, ఒక పార్టీ కాదు, ఒక కోర్టు కూడా కాదు, అదేవిధంగా ఒక మీడియా సంస్థ కూడా కాదు. కొన్ని మీడియాలు డిక్టేట్ చేస్తూ ఉంటాయి అన్నీ తెలిసినట్టుగా. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు అన్నట్లయితే ఒక చైతన్యం ఉన్నటువంటి పౌరుడు మాత్రమే. సో పౌరుల్లో చైతన్యం రావాలి. వాక్ స్వాతంత్రం అనేది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బహుమతి కూడా కాదు, వాళ్ళని దేబిరించి మనం కాదు తీసుకోవాల్సింది. అది ప్రజలు ఆల్రెడీ సాధించుకున్నటువంటి హక్కు. ఆ హక్కుకి అవి మానవ హక్కులు అనేటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి పదాలు కాదు, అది మనకి రాజ్యాంగం జన్మతహా ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి ఆ గౌరవానికి, ఆ స్వేచ్ఛకి, ఆ భవిష్యత్తుకి ఎక్కడైనా భంగం కలిగితే ఖచ్చితంగా మన చైతన్యం ప్రదర్శించడం అనేటువంటిదే మన బాధ్యతగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని గురించే ఇది ఓవరాల్గా ప్రశ్నించే పౌరుడు ఉన్నంత కాలం, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రశ్నించే పౌరుడు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది. భయపడే పౌరుడు పెరిగితే నియంతృత్వం బలపడుతుంది. భిన్నాభిప్రాయాలు అనేటువంటివి దేశద్రోహం కానే కాదు. అది ప్రజాస్వామ్యానికి ఒక జీవనాధారంగా మనం దీన్ని తీసుకోవాలి, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది. సో దిస్ ఈజ్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేది నా ఫర్మ్ ఒపీనియన్. ఇందాక మన రామ్ ప్రసాద్ గారు చాలా మంచి పాయింట్ ఒకటి రైజ్ చేసింది ఏంటంటే, ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే పేటిఎం అంటే ఇటీవల కాలంలో కొంత స్పాన్సర్డ్ మీడియా ద్వారా అయిపోయింది. అయితే మన విఠలకి తెలుసు, విఠలు, నేను, రామ్ ప్రసాద్ మేమంతా కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని ప్రజా సమస్యల కోసం అనేక రిస్కులు బేర్ చేసి ప్రాణాలు పణంగా పెట్టి చేసినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. అలాంటిది అదే స్పిరిట్తో తదనంతర కాలంలో చేస్తే మా బోటి వాళ్ళని కొంతమందిని పట్టుకుని పేటిఎం అంటారంటే విఠల్ దీని మీద స్పందించాలని నేను అడుగుతున్నా. సో అంటే వాళ్ళ యొక్క అంగుష్ట మాత్రలు చేసేటువంటి విమర్శలు అనమాట. సో వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆయన చాలా చాలా యాప్ట్గా టచ్ చేశారు ఆ పాయింట్ అని, పేటిఎం అని. వాయిస్ వినిపించట్లేదు, వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుందండి. ఎవరైతే పాలకుల యొక్క లోపాలను ప్రశ్నిస్తారో వాళ్ళందరూ కూడా పేటిఎం బ్యాచ్ కింద లెక్క ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానం నిలుపుకోలేని పరిస్థితుల్లో ప్రజలకి చేసిన సంక్షేమ పథకాలను కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులను కానీ హరిస్తూ వీటి గురించి చర్చ పెట్టడం, ఎవరైనా సోషల్ మీడియాలో కానీ ఒక ఆర్టికల్ రాసినా కానీ ఇతను పేటిఎం. ఎందుకని వాళ్ళ సహించలేకపోతే అసహనానికి గురవుతున్నారు. ఎవరైనా సరే పాలకుల యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే అసహనానికి గురవుతున్నారు. హక్కుల గురించి కాదు, అసలు వాళ్ళు చేయవలసిన దాని గురించి ప్రశ్నించారు. చేస్తామని ఇచ్చిన హామీల్ని మీరు విస్మరించారు గుర్తు చేస్తే కూడా అసహనానికి గురవుతారు. అంటే హక్కుల గురించే కాదు, మేము చెప్పిన వాటి గురించి కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడే అర్హత లేదు అని ఒక రకంగా బెదిరింపు ధోరణికి సిద్ధపడుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఆ బెదిరింపు ధోరణి కూడా వాళ్ళు లొంగని పక్షంలో వాళ్ళ మీద బురద జల్లటం ఒకటి ఇతను డబ్బులు తీసుకుని మాట్లాడతాడు.
అనే ఒక బురదల్లి వ్యక్తిగత హననానికి కూడా పాల్పడటానికి వాళ్ళు పాలక పక్షాలు ఎవరైనా, నేను పార్టీల గురించి చెప్పట్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెజెంట్ ఉన్న స్థితిలో ఎవరైనా సరే హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని తుడిచిపెట్టేస్తాం. ఎందుకంటే నక్సలైట్ల ఉద్యమాన్ని మొత్తాన్ని మేము తుడిచేసాము. ఇక ఉన్నది ఎవరైనా అంటే కేవలం ప్రశ్నించే గొంతుకులు, వాళ్ళకి అర్బన్ నక్సలైట్ అని పేరు పెట్టి అణచివేస్తాము. లేదు ఆ రకంగా కాకుండా వీళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నట్టయితే పేటీఎం బ్యాచ్ అని వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళ యొక్క వాయిస్ను కూడా పైకి చెప్పకుండా స్టంప్ చేయడానికి పాలక పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏదో ఒక మాధ్యమాల ద్వారా మన యొక్క రిజెంట్మెంట్ ని ప్రశ్నించే తత్వాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని చెప్పి మన మిత్రుడు నామాల కోటేశ్వరరావు చెప్పినట్టు యువత ఖాళీగా లేదు, చూస్తూనే ఉంది అనడానికి కాక్రోచ్ పార్టీకి 2 రోజుల్లో వచ్చినటువంటి స్పందనే. పాలక పక్షాలు ఒక కాక్రోచ్ పార్టీని సోషల్ మీడియాలో పెట్టగానే దానికి వచ్చిన స్పందన చూసి భయపడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఒక కొత్త పరిణామం వస్తుంది. సో దీనికి ఒక మేధావులుగా కాకుండా సొసైటీలో ఒక మంచి బాధ్యతగా మనం కూడా భుజం కలిపి వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా యువత ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ లెజిటిమేట్ డెమోక్రటిక్ షేర్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటూ, ప్రశ్నించే తత్వానికి పేటీఎం పెట్టినా ఏటీఎం పెట్టినా ఏ పేరు పెట్టినా కూడా మనిషిని డిమోరలైజ్ చేసేసి వాళ్ళ కాంపిటీషన్ కాకుండా చేసేదానికే వ్యక్తిగత హననం అన్నారు కదా, అది 360 degreesలో పనిచేస్తుంది పాలిటిక్స్లో. అది పెద్ద సమస్య కాదు. దాన్ని ఫేస్ చేసే యూత్ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బేస్డ్ ఆన్ దట్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ ఫండమెంటల్ రైట్ బేస్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. కోటేశ్వరరావు కంక్లూజన్, మీ కంక్లూజన్. సార్ మొత్తానికి మంచి కార్యక్రమం సార్. ఏదంటే హక్కులు ఎక్కడుంటాయో ఆ దేశాలే, ఆ రాజ్యాలే ఆధునిక రాజ్యాలైనవి. హక్కులని గౌరవించిన రాజ్యాలు మాత్రం ఆధునిక రాజ్యాలు, ప్రపంచ రాజ్యాలు, శ్రేయో రాజ్యాలు. హక్కులని ఎనగదొరికిన రాజ్యాలన్నీ పోలీస్ స్టేట్స్ అన్ని కూడా అధపాతాలని వెళ్ళిపోయినాయి. మనకి అమెరికా, ఫ్రాన్స్, రష్యా ప్రపంచ పదంలో ముందుంటానికి కారణం అక్కడ ప్రజలకి హక్కులు విస్తృత స్థాయిలో గౌరవించబడతాయి. అందుకని ఈ రోజు ప్రపంచ దేశాలందరూ కూడా అమెరికా వెళ్ళడానికి ఇష్టపడతానికి కారణం ఏంటయ్యా అంటే అక్కడ వ్యక్తి స్వేచ్ఛ చాలా లిబరల్ గా ఉంటది, అధికంగా ఉంటది. ఒక వ్యక్తి జీవితంలోకి తొంగి చూసే పరిస్థితి ఉండదు. వ్యక్తి ఏదైనా ప్రశ్నిస్తే ఇంటే ఎక్కడ ప్రభుత్వాలు, అందుకని ఆ ప్రభుత్వాలు చాలా ఉన్నతంగా వెళ్ళి దేశాలు డెవలప్ అయినాయి. మనకేమైనాయి అంటే ఇక్కడ ముందు హక్కులు ప్రశ్నించడం కాదు, ఆ ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా ప్రశ్నిస్తేనే ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయకులను బయటికి పంపించారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని ఒక దెయ్యంగాను భూతంగాను చూసేటువంటి తరుణంలో, లేతే హక్కుల గురించి పోరాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్లు, అయితే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫేస్బుక్ లో ఒక చిన్న రైటప్ రాస్తేనేమో వాళ్ళ వ్యక్తిత్వ హరణాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా, పేటీఎం అనే విధంగా మాట్లాడే తరుణాల్లో ఈ ప్రశ్నించే తత్వాలని గనక వినని ప్రభుత్వాలు ఎక్కడైనా కుప్పకూలిపోతాయి. అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి, హక్కులని గౌరవించిన ప్రభుత్వాలే ఆధునిక రాజ్యాలు, శ్రేయో రాజ్యాలుగా మళ్ళీ వస్తాయి. హక్కులని గౌరవించిన రాజ్యాలు అధపాతాలను గెలుపు. అశోక్ గారు మీ కంక్లూజన్. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్నించే వారికి సమస్యలు అయితే వస్తాయి. యూత్ గానీ, అడ్వకేట్స్ గానీ, అన్ని రంగాల్లో ఉన్నవారు, రాష్ట్ర దేశ శ్రేయస్ కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి. ఆయన క్యారెక్టర్ని అసర్షన్ చేశారు, ఆయన్ని పేటీఎం అన్నారు. కానీ ఆయన ఏమన్నారు, ఈ వయసులో కూడా నేను ప్రశ్నించటం ఆపను, ఛాలెంజ్ చేస్తున్నాను, రండి డిబేట్ అన్నారు. ఆయన్ని మనం బాగా ఎగ్జాంపుల్ గా తీసుకోగలిగితే ఈ రోజున యువత ఆయన మనం చూసి ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నా. ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడ ఆర్గనైజ్ అవ్వద్దు, ప్రశ్నించాలి. ప్రశ్నించలేనప్పుడు అయిపోయిన వాళ్ళతోనే సమానము. ఈ ప్రజాస్వామ్యంలో మనకున్న బలం ఏదైనా ఉందంటే అది ప్రశ్నించే తత్వమే. అది లేని రోజున మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమని నేను చెప్తున్నాను. నాకు ఇందాక ఒక మంచి పాయింట్ ఒకటి గుర్తొచ్చింది.
అంటే ఇప్పుడు మనకి ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మన రఘు గారు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యంగా ఏది అణగారిన వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ వస్తే కోర్టులో ఉండాల్సిన సమయంలో కూడా మనిషి చూస్తే హుటాహుటిన అక్కడ ధర్నాల దగ్గర అక్కడ నేను సరదాగా చూసా. ఓకే, అంటే అంత స్పందించేటువంటి ఇది. ఇక అశోక్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే విజయవాడలో అసలు పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి, రకరకాల సంస్థలు ఉంటాయి, కానీ ఒకే ఒక వ్యక్తి అడ్వకేట్గా ఏది రైల్వే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం మీద కానీ లేకపోతే ఇతరత్ర కానీ ముఖ్యంగా మురికివాడల వ్యవహారాల్లో కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి చాలా కేసులు సక్సెస్ అయిన కల్తీ పాల మీద ఎప్పుడో ఏది విజయ డైరీ కల్తీ జరుగుతుందా అని ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ కల్తీ పాల మీద ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసేటువంటి చైతన్యం ఉన్నటువంటి అడ్వకేట్ గా తన్నే చెప్పాలి. ఇక రామ్ ప్రసాద్ గారు అయితే ఆయన ప్రజా ఉద్యమాల కోసం, మానవ హక్కుల కోసం అరెస్టులు అయ్యాడా, నానా రకాల ఇబ్బందులు పడ్డాడా, కుటుంబాన్ని అనేక రకాలుగా తన వల్ల కుటుంబం ఎన్నో ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఆరోగ్యం చెడిపోయినా సరే రాజీ పడకుండానే ప్రజా హక్కుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి అడ్వకేట్గా చెప్పాలి. ఇక విఠల్ విద్యార్థి దశ నుంచి కూడా అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాల్లో అన్కాంప్రమైజ్డ్. ఇందాక పేటీఎం గురించి ఆయన చెప్పాడు కదా, మేము మనం పదే చాలాసార్లు చెప్తున్నాం. సిటీ బస్సుల జాతీయ ఉద్యమంలో తనే మాట్లాడితే బాగుంటుంది, దాని గురించి దాన్ని అడుగుతాను. అన్కాంప్రమైజ్డ్ ఆర్టీఐ కమిషనర్గా అనేక జడ్జిమెంట్స్, మైనింగ్స్ గీనింగ్స్ వాటికి ఇదైనప్పుడు అన్కాంప్రమైజ్డ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, జర్నలిస్ట్గా అన్కాంప్రమైజ్డ్ పోరాటాలు, వాళ్ళని అలాంటివి ఇది హిస్టరీ. అలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళని పట్టుకొని పేటీఎం అంటారంటే ఎంత గెడసబారిపోయినటువంటి మనస్తత్వం చూడచ్చు. ఇక మిత్రుడు యంగ్ డైనమిక్, ఇప్పుడు ఇందాక మనం చూసాం సబ్జెక్టు, అసలు నాకేదో లా డిగ్రీ వచ్చింది, నేను హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటా, అధికార పార్టీలకు భజన కొడితే బ్రహ్మాండమైనటువంటి మూటలు వస్తాయి. సుప్రీంకోర్టుకి వెళితే కేసుకి అటెండ్ అయినందుకు కూడా వాళ్ళని లక్షల రూపాయలు ఇస్తారు. ఓవరాల్గా మూట కట్టుకుంటే 94 కోట్ల రూపాయలు షార్ట్ స్పాన్లోనే కోట్లు, 94 కోట్ల పైన మూటలు కట్టుకోవచ్చు అనేటువంటి స్వభావం కాకుండా నాతో పాటు ఈ సమాజాన్ని కూడా మనం మోటివేట్ చేయాలి. వాళ్ళందరికీ అసలు చట్టాలంటే ఏంటి చెప్పాలి. ముఖ్యంగా చట్టాలు అణగారిన వర్గాలకి ఇలాంటి వాళ్ళకి తెలిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అనే దాని మీద నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి అడ్వకేటు మన కోటేశ్వరరావు. సో ఒక స్టూడెంట్ లీడర్గా చేసినటువంటి వ్యవహారాలు అదే ఈ రోజున అడ్వకేట్ అవడానికి కూడా తనకి ఇన్స్పిరేషన్ అయింది. దాని గురించి మనం ఒకసారి విఠల్ని అడిగి తెలుసుకుందాం. విఠల్ గారు ధన్యవాదాలు. నాకు విజయవాడలో మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో విజయవాడలో ఒక సామెత ఉండేది. ఏంటంటే విజయవాడ రోడ్ల మీద బస్సులు తిరగవు, జనాల మీద ప్రైవేట్ బస్సులు తిరిగాయి. అంటే అంత నిర్లక్ష్యంగా నడిపేవాళ్ళు బస్సులు. సో రోడ్డు మీదకి రావాలంటే భయం పడే రోజుల్లో అసలు ఈ బస్సుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థులకు కనీసమైన సౌకర్యాలు, ఉచిత సర్వీస్ కాకుండా కనీసం కన్సెషన్ కూడా ఇవ్వలేకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారని చెప్పి ఆ రోజున ప్రజా ఉద్యమం నడిపిన లీడర్లు మన విజయబాబు గారు ఎంతో దానికి శ్రమించి జైలుకి కూడా వెళ్ళారు ఆ రోజున. కానీ పట్టు వదిలిన విక్రమార్కుడు లాగా ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల 1980 పుష్కరాల టైంలో అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వం 148 బస్సుల్ని ప్రైవేటైజేషన్ జాతీయం చేసి సిటీ బస్సుల్ని వేశారు. ఆంధ్రప్రదేశ్లో సిటీ బస్సుల జాతీయకరణ ఉద్యమం అనేది ఎక్కడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే ఒక్క విజయవాడలోనే, అది కూడా ఆనాటి నాయకత్వ పట్టి ఉన్నటువంటి విజయబాబు గారి వల్లే సాధించడం జరిగింది. దాని ద్వారానే ఫేజెస్గా ఈ ప్రైవేట్ బస్సులన్నీ కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బస్సులో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఆర్టీసీలు అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాలకు కూడా ఎంతో మేలు జరిగింది వారి వల్ల. మేము కూడా కాలేజీలు మానేసి వారితో పాటు మేము ఉద్యమాల్లో తిరగటం వల్ల ఈ రకమైన స్ఫూర్తి కలిగింది. మేము ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున కేసులు ఎదుర్కొన్న విధానాన్ని మేము చూసాం కాబట్టి దగ్గరుండి లా చదివి సమాజానికి మా వంతుగా ఏదో చెయ్యాలనే ఆశతో వచ్చాము.
ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సురేష్ గారు మీ కంక్లూజన్ రిమార్క్స్ అండి. సురేష్ గారు, రాంప్రసాద్ గారు, రాంప్రసాద్ గారు. ఈ సందర్భంగా పర్మిషన్ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విజయ్ కుమార్ గారు నాకు ఆర్టీఐ యాక్ట్ లో వారు చేసినటువంటి వారు దాని ద్వారా ఎన్ని చేశారు, ఎన్ని ప్రజలకు మేలు చేశారు నాకు తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మహానుభావుని గుర్తించుకోవాలి. విజయ్ కుమార్ గారు వారి శిష్యుడు కాబట్టి అంత గొప్ప గురువు బట్టి ఆ శిష్యుడు ఉన్నాడు అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన డాక్టర్ గారు పేరు భాస్కర్ రావు. ఆయన డాక్టర్ పివి ఐడనైజ్ సాల్ట్ కుదరదు, ఐడనైజ్ సాల్ట్ బలవంతంగా పెట్టాలనుకుంటే దాన్ని అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఆయన ఒకే ఒక్క వాక్యం చెప్పారు, జీవిత కాలం మర్చిపోలేదు. అద్భుతమైన వాక్యం, మనందరం గుర్తు చేసుకోవచ్చు వాక్యం. అదేంటంటే మామూలుగా అమ్మగారు ఎక్కడున్నారు బాబు, నాన్నగారు ఎక్కడున్నారు బాబు అంటే మీ దగ్గర ఉన్నారా, అన్నయ్య దగ్గర ఉంటారా అనే ప్రశ్న మీకు అసహజంగా అనిపించలేదా అని మొట్టమొదటిసారి విట్ల గారి ద్వారా విజయ్ కుమార్ గారిని భాస్కర్ గారిని కలిసినప్పుడు చెప్పారు. ఆయన అంటే నాకు ఏ వల్లకపోయారు. ఆయన చెప్పింది ఏంటంటే వయసు పెరిగింది, డబ్బులు నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నా దగ్గర ఉన్నారని చెప్తావా, నాన్న దగ్గర ఉన్నానని చెప్పాలి. ఎంత అద్భుతమైన మాట, చిన్న విషయం కాదు అది. అంత సంస్కారం జ్ఞానం కలగదా ఆ గురువు గారి దగ్గర ఆ విజయ్ కుమార్ గారు ఉన్నందుకు విజయబాబు గారికి అదే సంస్కారం అబ్బింది. తర్వాత మా మిత్రులు, మా అడ్వకేట్స్, మా అశోక్ గారు కానీ, వెట్ల గారు కానీ, నామాల కోటేశ్వరరావు గారు కానీ నిత్యం మా ఉద్యమాల్లో సహచరులు, మాతో పాటు కలిసి మా బెజవాడ భారతదేశం ఒక ఉద్యమంగా ఎప్పుడు నిత్య ఉద్యమం అది చేస్తూనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. అయితే ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా కేవలం లాయర్లే కాదు, టీచర్లు కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉంటుంది. మనకి తెలిసినంత వరకు గతంలో బతకలేని బడిబొద్దులు అనేవాళ్ళు, తర్వాత బతుకు నేర్చిన బడిబొద్దులు అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ గొప్పవాళ్ళు ఏంటంటే మన నాగేశ్వర్ గారు కానీ, హరగోపాల్ గారు కానీ, డాక్టర్ బాలగోపాల్ గారు కానీ వీళ్ళందరూ ఉపాధ్యాయ వృత్తి ఇచ్చారు. వాళ్ళు బతుకు నేర్పే బడిపొద్దులు. అలా టీచర్లందరూ బతుకు నేర్పే బడిపొద్దులు. బతుకంటే స్వేచ్ఛగా బతకడం, ఆత్మగౌరవంతో బతకడం, ధైర్యంతో బతకడం. ఇవి మన రాజ్యాంగం నేర్పించింది. ఆ రాజ్యాంగం తీస్తే బాగుంటుంది. ఇంత గొప్ప కార్యక్రమం పెట్టారు. మా టీవీ వాళ్ళకి మనసా వాచా కర్మణ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ ప్యానల్లో అందరూ జ్యూరిస్టులు, మీరు జర్నలిస్ట్ కూడా, అందువల్ల ఏంటంటే వాక్ స్వాతంత్రం అనేటువంటిది మీడియా యాంగిల్లో మీరు కంక్లూషన్ ఫైనల్గా అదే నేను ఆల్వేస్ జర్నలిజం అనగానే రిపీటెడ్గా చెప్పే పదం ఒకటి ఏంటంటే కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్. కామెంట్ అనేటువంటి దాన్ని స్వేచ్ఛగా మనం వివిధ అంశాల మీద చేసి, కానీ అందులో సత్యం అనేటువంటిది ఉండాలి. ఆ సత్యసంధత లేకుండా ప్రభుత్వాలకి భజన చేయటం, లేకపోతే లేనిపోని వికారపు పెద్ద పెద్ద కేజీల కొద్దీ పేజీలు నింపేసేసి ఏదో రకంగా ప్రజల మెదళ్ళను కల్తీ చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయటం, అది కాదుగా. అది రెండు రెళ్ళు నాలుగేరా బాబు అని అంటే 2 రెళ్ళు 4 అంటే జైళ్ళు నోళ్లు తెరుచుకునేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకురావటం, ఇది చాలా దుర్మార్గం. కాబట్టి దాన్ని ఏది ఏమైనా సరే ఆ నిజాన్ని ఎత్తి చూపటం వరకే నిజమైనటువంటి జర్నలిస్టుల కర్తవ్యం. ఆ నిజాన్ని ఎత్తి చూపినప్పుడు జర్నలిస్టులకు వచ్చేటువంటి ఇబ్బందుల తరఫున సోదరులుగా మేము ఉన్నాము అని చెప్పినట్టు అడ్వకేట్స్ నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేయడం అనేది, వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా నా దృష్టిలో టిన్స్ అనమాట. అంటే అవిభాజ్య కవలలు అనాలి, జర్నలిస్టుల్ని న్యాయవాదుల్ని అవిభాజ్య కవలలు అనాలి. సో నేనైతే ఆ రెండింటిని కూడా కలిపి నేను ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమానికి మీరు ఇంతసేపు వచ్చినందుకు
మీ అందరికీ కూడా 99 టీవీ తరఫున ధన్యవాదాలు. ఫైనల్ గా మీరు అన్న పొలిటికల్ ఎల్నినో అనేటువంటి తొందరలో వీగిపోవాలని కోరుకుంటూ ప్రజా హర్షం అనేటువంటి వర్షం వస్తుందని చెప్పని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నామాల కోటేశ్వరరావు గారు, అశోక్ కుమార్ గారు, విఠలరావు గారు, రామ్ ప్రసాద్ గారు, ఊసా రఘు గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 99 టీవీ.